వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆధునిక విద్యా వ్యాప్తి ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పులే అని పలువురు టీడీపీ నేతలు అన్నారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన చైతన్యం తీసుకొచ్చిన దీశాలి సావిత్రిబాయి తాను అనుకున్న లక్ష్య సాధన కోసం చివరి శ్వాస వరకు శ్రమించారు. సామాజిక పోరాట యోధురాలు సావిత్రిబాయి స్ఫూర్తిని కొనసాగించడమే మనం అర్పించే ఘన నివాళి అని ఈ సందర్భంగా నేతలు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రి పూలే గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కులాల మతాలకు అతీతంగా పొత్తులో భాగంగా జనసేన బీజేపీ అందరి సహకారంతో ఆలపాటి రాజా గారి సూచనల మేరకు ఈరోజు పట్టణ పార్టీ ఆఫీసులో ఆమె జయంతిని అందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహానుభావురాలు ఆమె 9వ ఏటనే వివాహం చేసుకొని ఆమెకి చదువు మీద ఉన్న మక్కువతోటి జ్యోతిబా పూలే గారు నిరక్షరాస్యులైన ఆమెకి చదువు చెప్పి ఆమె చేత మొట్టమొదటి ఉపాధ్యాయురాలను చేసిన ఘనత జ్యోతిబా పూలే గారికే దక్కుతుంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమసమాజ స్థాపనకు, మహిళా సాధికారతకు, మహిళా అభ్యున్నతికి, మహిళా విద్య కోసం పాటుపడిన మన యొక్క నాయకులు జ్యోతిరావు బాబు పులే గారి యొక్క ధర్మపత్ని సావిత్రిబాయి పులే గారు బాల్య వివాహం అని ఆ రోజుల్లో చిన్నతనంలో వివాహం జరిగినప్పటికీ మన జ్యోతిరావు బాబు పులే గారి యొక్క సౌజన్యంతో విద్యను అభ్యసించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడ అడుగుడికి సమాజంలో అణగారిన వర్గాలు యొక్క మహిళలందరూ కూడా ఖచ్చితంగా విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో ఆ రోజు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అవతారం ఎత్తి చదువు చెప్పిన వైనం మీ అందరికీ తెలిసిందే. సావిత్రిబాయి పూలే గారి జీవితం చూసుకున్నట్లయితే పూర్తిగా మహిళా సాధికారతకి అంకితమై ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా తన భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి సారథ్యంలో మరి ఆనాటి కాల పరిస్థితులలో మరి బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా ప్రాతినిధ్యం లేనటువంటి సందర్భంగా వీరందరినీ ఒక ప్రయోజకత్వానికి తీసుకురావాలనే ఉద్దేశంతో తనే ఉన్నత విద్యని తన భర్త ద్వారా అభ్యసించి మహిళలందరికీ కూడా విద్యని నేర్పేందుకు కంకణం కట్టుకొని మహిళాభ్యున్నతికి ఆనాడే పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, అడవులతో పాటు మన పరిసరాల్లో చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాలు ఇత్యాది అనేక అంశాలను చిన్నారులు తమ ముద్దు మాటలతో వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనాపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉంది. విద్య అనేది రేపటి భవితకు ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని, బాలబాలికలో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనల ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడంలో పాటు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు. Today at Nehru Niketan we are conducting this student led conference by the students of 1st to 5th grade. So the whole idea ఏంటి అంటే
ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ద మార్క్స్. ఒక మార్క్స్ కోసం అనేది ఇవాళ చదువుకుంటే పిల్లలు రేపు వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో ఫర్ దట్ పర్టికులర్ రీజన్ వాట్ దే నీడ్ టు ఇంప్రూవ్ ఇస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దే నీడ్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే హ్యావ్ లెర్న్. వాళ్ళకి ఏం వచ్చింది ఏం రాలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అనేది తెలియాలి. అది తెలియాలి అంటే దే షుడ్ బి గివెన్ విత్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఎక్స్ప్లెయిన్, దే కెన్ డూ ఎ ప్రాజెక్ట్ అండ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద న్యూ పర్సన్, నాట్ ఓన్లీ టు దేర్ పేరెంట్స్ బట్ ఆల్సో టు ద అదర్ పేరెంట్స్. సో ఈ ఎగ్జిబిషన్ యొక్క హోల్ ఐడియా ఏంటంటే వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇందులోని మెయిన్ థీమ్. సో దీనివల్ల ఏంటి అంటే ఈవెన్ పేరెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్. ఏదో మేము డైరీలో ఇచ్చింది చదివించడం, మార్క్స్ వచ్చినాయా, మార్క్స్ వస్తే వాడికి చదువు వచ్చినట్టు లేకపోతే లేనట్టు అని కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఆర్ లెర్నింగ్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తి స్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశయాలకు మా ఆశలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. బాలబాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియజేసి అబ్బురపరిచారు. The process in which water from oceans, rivers, lakes and ponds goes to the sky and returns to these water bodies as rain is called as water cycle. And there are 4 stages in water cycle. Those are: the first stage is evaporation. Water changes into water vapor. The second stage is condensation. Water vapor changes into water droplets. The third stage is precipitation. Water droplets fall on the earth. The last stage is collection. Rainwater collected in water bodies or flows underground. Thank you. Now we take 2 table. In 2 table, 6 is divisible. Yes, 3 times. 5 in 2 table, 5 is divisible, not divisible. Now we take 3 table. In 3 table, 3 is divisible. Yeah, 1 time. In 3 table, 5 is divisible. Yeah, not divisible. Now we take 5 table. In 5 table, 5 is divisible. Yeah, 1 time. When we get 1, our process is completed. 2 3 is 6 and 6 5 is 30. LCM answer is 30. కార్యక్రమంలో బాలబాలికలు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసినందుకు ఎండి సార్కి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా క్రియేటివ్గా మా క్రియేటివిటీని కూడా బయటకు తెచ్చారండి. పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం కదా, చాలా బాగుంది. వాళ్ళకి ఇన్ఫీరియారిటీ తగ్గుతోంది, వాళ్ళ యాటిట్యూడ్ మారుతుంది. అందరూ చేసేవి చూసి వాళ్ళు కూడా లైక్ ఇంకొంచెం బెటర్గా చేయాలి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్లాన్ చేయాలి, అలా ఉన్నారు వాళ్ళు కూడా. ఇట్లా ప్రోగ్రామ్ చేయడం చాలా బాగుంది, ఎందుకంటే పిల్లలకి యాక్షన్స్తో చూపించడం చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి స్టేజ్ ఫియర్ కూడా లేకుండా బాగుంటుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగేది. రేపు పెద్ద అవుతా లైక్ అన్నిట్లో వాళ్ళు ధైర్యంగా చేయగలుగుతారు. ఫ్యూచర్లో అన్నిట్లో బాగా యూజ్ అవుతుంది. అంటే ఏమైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, జాబ్స్కి వెళ్ళాలన్నా బాగా యూజ్ అవుతుంది. ఈ లీడ్ కాన్సెప్ట్ అనేది జస్ట్ కైండ్ ఆఫ్ వీడియోతో యాక్షన్స్తో చూపించి చాలా బాగా చూపిస్తుంది. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా 19వ రోజు శుక్రవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజా మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. 8వ తేదీ పుష్పయాగం, అదేవిధంగా 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. श्री भूशक्तै च धीमहि तन्नो निसका ओम अदो देवा अमरे श्रीमत्ते विष्णुमालिका गंध बंध बंधोजिष्णरे इष्टजे तमद्धरस्य स्वामिनो मह्यं ददा नमस्ते ओम सतमानं मुक्तायिष्येवे गोदायै नित्यमङ्गलं मङ्गलाशासने सकृदायास्तु प्रिय భోజనంగా ఉంటే తప్ప భగవంతుడు మన దగ్గరికి రాడు. ఇప్పుడు భగవంతుడికి మనం చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన కార్యక్రమాన్ని నీటిని నింపాలి. రెండవ నీరుని అంటే ఒకసారి చేయి కడుక్కోవటానికి ఒక ఉద్ధరిని అంటే ఆ స్పూన్తో ఎన్ని నీళ్ళు వస్తాయి. రెండవది చక్కగా అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. గోదాదేవి ఎలా అయితే భగవంతుని శరణాగతి చేసిందో
అలాగే మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో కూడా అందరం కలిసి భగవంతుని శరణాగతి చేసి, భగవంతుడినే కాదు భాగవతోత్తములతో కలిసి భగవంతుని శరణాగతి చేయటం. ఒక భగవంతుడినే శరణాగతి కాకుండా భగవంతుడితో ఉండేటువంటి పరివారాన్ని అందరినీ శరణాగతి చేసి భగవంతుడి దగ్గరికి చేరాలని గోదాదేవి యొక్క ముఖ్య లక్ష్యం. అలా ఆ లక్ష్య సాధన ఆమె ఆనాటి కాలంలోనే 5000 సంవత్సరాల క్రితం ఛేదించి భగవత్ సన్నిధానానికి వెళ్ళి భగవంతుడిని మెప్పించి తాను కోరుకున్నటువంటి కోరికని భగవంతుడి దగ్గర ప్రకటీకృతం చేసి ఆ కోరికను తీర్చుకున్నటువంటి తల్లి గోదాదేవి. మనందరికీ ఆదర్శవంతమైనటువంటి తల్లి గోదాదేవి. రేపు రాబోయేటువంటి మంగళవారం అనగా 8వ తారీఖు శ్రీ పుష్పయాగం, అంటే ఎన్నో రకాలైనటువంటి పుష్పాలని అమ్మవారికి స్వామివారికి అందరికీ కూడా మనందరినీ కూడా ఒక పుష్పరూపంలో సమర్పించుకునేటువంటి భాగ్యం భగవంతుడి పాదాల దగ్గర అర్పితమయ్యేటువంటి భాగ్యం మనకు కలిగింది. దళిత బహుజన స్త్రీ జనోద్ధరణకు మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి సావిత్రిబాయి పులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా బీసీ నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు ప్రారంభించి తన భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు మూఢనమ్మకాలను నిర్మూలన రూపుమాపటం వితంతు పునర్వివాహం కోసం శ్రమించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయురాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. మా కార్యవర్గము అందరూ కలిసి ఒక సావిత్రిబాయి గారి పూలే యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. సావిత్రిబాయి గారి పూలే గురించి చెప్పాలంటే ఫస్ట్ మన బీసీల యొక్క ఆరాధ్య దేవుడైన జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలి. ఆయన బీసీల గురించి పూర్వం నుంచి బలహీన వర్గాలందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని నమ్మి ఆయన అదేవిధంగా తన భార్యను 14 ఏట వివాహం ఆడి సావిత్రిబాయి పూలే గారిని కూడా విద్యతోనే అభివృద్ధి చెందేయాలని ఆ రోజుల్లోనే మహిళ అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో చదువులు చదివించి తన ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి ఆమె మొదటి టీచర్గా భారతదేశం యొక్క ప్రథమ మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే గారు ఆశయం నెరవేర్చుకొని తర్వాత అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఒక్క మహిళలకే ప్రత్యేకమైన స్కూలు కాలేజీ స్థాపించి ఆ రోజు నుంచే మహిళా అభివృద్ధి గురించి పోరాడిన వ్యక్తుల్లో సావిత్రిబాయి పూలే గారు ప్రథమ స్త్రీగా బీసీ వర్గాలు అందరం మేము కొనియాడుతున్నాం. కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, కొల్లూరు హనుమంతరావు, వేముల కృష్ణ, వెంకట శివ కళ్యాణి, హేమలత, శివరామకృష్ణ, రాహుల్, రమేష్, సాయి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి మన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరులు అన్నగారు కానివ్వండి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కుర్రా శ్రీనాన్న కానివ్వండి, మరి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాతల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి 194వ జయంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరులకు కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆ మహాతల్లి సాధ్వికి ఆ రోజుల్లో మరి విద్య నేర్చుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క అందరూ కూడా చదువుకుంటున్నారంటే ఆ మహాతల్లి ఒక గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆమెని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏది కూడా పట్టించుకోకుండా మరి ఈరోజు ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి ఖ్యాతిని గుర్తుపెట్టుకొని ఈరోజు మరి భారతదేశంలో అందరూ కూడా ఈరోజు ఆమె వర్ధంతి 194వ వర్ధంతి కూడా జరుపుకుంటున్నారండి. ఇప్పుడు చిన్న విరామం.